నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుఫాను నష్టంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, టీడీపీ హయాంలో వచ్చిన తుఫాను నేపథ్యంలో కేంద్రం నుంచి ఎంత సహాయాన్ని తీసుకువచ్చారో డిబేట్ ద్వారా చర్చించేందుకు సిద్ధమని సవాల్. 30వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా పరిపాలనలో పారదర్శకత పెరిగిందని వెల్లడి. 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ చేసిన 3 రాజధానుల ప్రకటనను బ్లాక్ డేగా గుర్తించాలన్న బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు బాలకోటయ్య, సీఎం జగన్ తుగ్లక్ ఆలోచన చేశారని విమర్శ. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్ల వద్ద ఉద్రిక్తత. బలవంతంగా సెంటర్ను తరలించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, అంగన్వాడీ సెంటర్లను తరలిస్తే ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరిస్తున్న అంగన్వాడీలు. ఇక డీటెయిల్స్ చూస్తే 3,800 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో తుఫాన్లు, కరువు సంభవించినప్పుడు ఎంత నష్టపరిహారాన్ని కేంద్రం నుంచి సాధించారు, ఎన్ని రోజులకు ఎంత పరిహారం పంచారో స్పెషల్ డిబేట్ పెడతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాను బాధితులకు గతంలో కంటే మెరుగైన సహాయం అందిస్తామన్నారు. 3,800 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చామని, ఎన్యూమరేషన్ జరుగుతోందన్నారు. కరువు, తుఫానుపై కేంద్ర బృందం పరిశీలిస్తోందన్నారు. ఆ బృందంతో సీఎం చర్చిస్తున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలియజేశారు. గతంలో తుఫాను గాని వరదలు గాని వచ్చినప్పుడు నష్టపరిహారం ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి ఒక పరిస్థితి. నేను కూడా రైతునే, నేను కూడా అనుభవించిన వాడిగా చెప్తున్నాను. ఇక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి రైతు పక్షపాత నిర్ణయం అనొచ్చా, లేకపోతే ఆయన మానవీయ కోణంలో తీసుకున్నారో తెలియదు, కానీ తెలిసింది ఆయన పంట నష్టపోయిన సీజన్ ముగిసేలోపే అంచనాలు రూపొందించి మళ్ళీ పంట వేసే ముందే ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రతిపక్షానికంటే ముందుగా తుఫాను ప్రాంతాల్లో, ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా వెళ్ళి చూసి, ఇక్కడ ప్రచారం కోసం కాదు కదా ఆయన చేసే పని, ఆయన పని ద్వారా ప్రజలకు ఎంతవరకు ప్రయోజనం కలిగిందనేదే ప్రధానంగా ఆయన చూసేటువంటిది. ఇక్కడ ఎన్యూమరేషన్ జరుగుతుంది, పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వేసిన తర్వాత ఇంకా ఆయన ఉదాత్తత అంటే ఆయన మనసే అటువంటిది. ఉదాత్తతో రైతుకి ఎక్కడా కూడా నష్టం కలగకూడదు, ఒక పైసా ఎక్కువ ఇవ్వాలనేటువంటి మాటే వారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని కూడా వారు తెలియజేశారు. ఇక్కడ ఈసారి చూడండి, పెన్షన్ పెంపు ఈ కేబినెట్లో అత్యంత కీలకమైంది. పెన్షన్ పెంపు అత్యంత కీలక. ప్రతిపక్షాలకు వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి మల్లాది విష్ణు పాల్గొన్నారు. జీవీఆర్ నగర్లో విస్తృతంగా పర్యటించి గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరును నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నవరత్నాల పథకాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా నగదు బదిలీ చేయటం వల్ల అర్హత ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన చూసి ప్రతిపక్షాల పరిస్థితి ఏడుపుగా మారిపోయిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారిని పదే విమర్శించడం సరైనటువంటి అంశం కాదు. నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 10 అంశాలు ప్రశ్నించాడు తెలుగుదేశం నుంచి. 10 అంశాలకి సమాధానం చెప్పాల్సింది నువ్వే. 10 అంశాలకి సమాధానం చెప్పాల్సినటువంటిది జవాబుదారీ నీకే ఉంది. ప్రత్యేక హోదాని నువ్వే కదా ప్రత్యేక ప్యాకేజీ కింద మార్చావు, కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెట్టావు. పోలవరం నువ్వే కదా, పోలవరం ఎవరు కట్టాలి? విభజన చట్టం ప్రకారం ఎవరు కట్టాల్సిన అవసరం ఉంది? విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి పోలవరాన్ని నువ్వు నీ వందిమాగదులకి కట్టబెట్టి ఈరోజు మళ్ళీ జగన్ గారి మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు నీకు ఏ రకంగా వస్తుంది? పోలవరానికి పూర్తి బాధ్యత నీదే.
పోలవరంలో నువ్వు పోలవరం చూపించడానికి 251వ సచివాలయంలో గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ గారు జానారెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతూ ఉంది. మరి గత 4 రోజులుగా మరి గడప గడప ముందుకెళ్తా ఉంది. ఇప్పుడే చెప్పారు కార్పొరేటర్ గారు, మరి ఈ సచివాలయంలోనే లేకపోతే డివిజన్లోనే సుమారుగా 18 కోట్ల రూపాయల వ్యయంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత నిధులు కేటాయించారని చెప్పడంతో కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా ప్రభుత్వం ఎజెండా, మా ఎజెండా ఎక్కడైతే ప్రజలకు మౌలిక సదుపాయాలు కావాలో, ఏదైతే విజయవాడ నగరంలో మరి 30వ డివిజన్ కూడా కొత్తగా ఏర్పడుతున్నటువంటి వాతావరణం మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి దానిలో రోడ్లు వేయాల్సి ఉంటుంది, అలాగే డ్రైన్లు ఇవ్వాల్సి ఉంటుంది, పోలు వేయాల్సి ఉంటుంది, లైట్లు వేయాల్సి ఉంటుంది. మరి అన్నీ కూడా మరి కార్పొరేటర్ గారి దృష్టిలో ఉన్నాయి. అవి కూడా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కడన్నా కావాలంటే కూడా మరి ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పెద్ద ఎత్తు నిధులు ఏదైతే వైఐపీ నీడ్స్ జగన్ అనేటువంటి ప్రోగ్రామ్ని 30వ డివిజన్లో 4వ రోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారుతో పాటు డిప్యూటీ మేయర్ గారు అలాగే స్థానిక నాయకులు అధికారులు అందరినీ కూడా తీసుకొని ప్రతి ఇంటికి కూడా ఈ గద్దె వెంకటరామయ్య నగరు అలాగే దావుబుచ్చి కాలనీ ఏరియాలో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ఈ గత 15 ఏళ్ళ నుంచి ఇక్కడ నూతనంగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా. గతంలో కూడా 2009లో కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు గారు ఈరోజు ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సీఎం జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గాంధీనగర్ ధర్నా చౌక్లో చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల న్యాయ పోరాట నిరసన దీక్షకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఆందోళనలు అణిచివేస్తామని జగన్ రెడ్డి ప్రభుత్వం మంచి పద్ధతి కాదని, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన పాపానికి ప్రజలకు శాపంగా మారిందని అన్నారు. ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని భారతదేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న 2014కు ముందు 4,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలకు పెంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అన్నారు. ఇప్పుడు న్యాయమైనటువంటి అంగన్వాడీ వారు చేసే పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండటమే కాకుండా భవిష్యత్తులో వారి సమస్యలకు పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చాడో, హామీలు ఇచ్చాడో, ఆ హామీల అమలు కోసం 4 సంవత్సరాల 8 నెలల పాటు వేచి ఉండి ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా కలెక్టరేట్లు అలాగే నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు తమ నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేనికి నిరసన? నువ్వు చెప్పిన హామీలు అమలు చేయి బాబు, నీకు దండం పెడతామని చెప్పి నీకు ఇప్పటికీ 4 సంవత్సరాలు 8 నెలలు గడువు ఇచ్చావు. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? పక్క రాష్ట్రాల కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు, రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేస్తానని చెప్పావు, గ్రాట్యుటీ ఇస్తానని చెప్పావు, అలాగే సంక్షేమ పథకాలు అందరితో పాటు మీకు అమలు చేస్తానని చెప్పావు. ఎక్కడ ఇవాళ వాళ్ళు డిమాండ్ చేసేది తాళాలు ఎవరు బలగొడతారండి? దొంగలు తలాలు బలగొడతారు. ఆ రకంగా తలాలు బలగొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గర్భిణీ స్త్రీలకు కానీ అలాగే బాలింతలకు కానీ పిల్లలకు కానీ జీవం పోసేది, ప్రాణం పోసేది, జీవం పోసేది అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ స్టాఫ్. వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు. చంద్రబాబు గారు 4,000 జీతాన్ని 7,000 చేశారు. చంద్రబాబు గారు 7,000 ఇచ్చే జీతాన్ని 11,500 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు విజయవాడ నగరంలో దుర్మార్గంగా దొంగల్లాగా తలాలు పలకొడుతున్నది మహిళలందరూ. సమస్యలు పరిష్కరించాలని ఈరోజు 5వ రోజు సమ్మెలోకి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా 5వ రోజు చేస్తున్నారు. నిన్న పిలిచారు, చర్చలకు పిలిచారు. అయితే చర్చలకు పిలిచిన సందర్భంగా మనల్ని మేమేమీ అడగల, గొంతమ్మ కోరికలు. మా కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం కావాలి. అదేవిధంగా గ్రాడ్యుటీ అమలు చేయాలి అని చెప్పి మాత్రమే మేము అడుగుతున్నాం. కానీ మంత్రులు 4 మంత్రులు వచ్చారు చర్చలకి. వేతనం రూపాయి పెంచడానికి మాత్రం అంగీకరించలేదు. వేతనం పెంచకుండా
ఈరోజు మీరు సమ్మెలోకి వెళ్ళకండి, మీరు సమ్మెని 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ 3 రాజధానుల ప్రకటనను బ్లాక్ డేగా గుర్తించాలని బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు బాలకోటయ్య అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కు ఒక రాజధాని నచ్చలేదని 3 రాజధానులు కావాలని తుగ్లక్ ఆలోచన చేశారని విమర్శించారు. 3 రాజధానుల మీద శాసనసభలో మూర్ఖపు ప్రకటన చేశారని ఆయన మండిపడ్డారు. ఆ ప్రకటనతో 4 సంవత్సరాల నుంచి అమరావతి రైతులు ఉద్యమం చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఆ ఉద్యమం ఒక చారిత్రాత్మకమన్నారు. అమరావతి రైతులు ఆవేదన చెందారని, అమరావతి రైతులకు న్యాయం చేసేవారిని గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 371 పేజీల తీర్పునిస్తే రాజధానిని మార్చే అర్హత మరోమారు శాసనసభకు లేదంటే అవును అని అడ్వకేట్ జనరల్ ద్వారా చేతులూపి సలాం కొట్టి మేము రద్దు చేసుకున్నామని మళ్ళీ సుప్రీంకోర్టుకు పరిగెత్తాడు. అక్కడికి వెళ్ళి నాకు స్టే ఇవ్వండి నేను రుషికొండకు పోతానని ఇప్పటికీ 101 సార్లు అడిగిండు. మేమెవరా మహాప్రభో, ఇది రాజ్యం, ఇది చట్టం, ఇది న్యాయస్థానం. మీరు దొడ్లో కూర్చుంటే దొడ్డి రాజధాని, పెరట్లో కూర్చుంటే పెరట్ రాజధాని, ఫామ్ హౌస్లో కూర్చుంటే ఫామ్ హౌస్ రాజధాని కాదు అని చెప్పేసి అన్నా కూడా చీకటి జీవోలు విడుదల చేసి క్యాంపు కార్యాలయాలు ఎత్తుకుపోతున్నాడు. నిన్న కూడా అడిగింది హైకోర్టు, మీరు క్యాంపు కార్యాలయం తరలిస్తున్నారని. లేదు మేమేం క్యాంపు కార్యాలయం తరలించడం లేదు అంటున్నాడు. ఆచరణలో ఏమవుతుంది? మొన్న డిసెంబర్ 8న పోతానన్నాడు. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ఏడిపించి రాజధాని రైతుల్ని భారతదే ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని చెప్తాను ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా రాజధాని 1436 రోజులు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద తొలిఘీంకారం ప్రకటించిన అమరావతి ఉద్యమ పొత్తిళ్లలో నుంచి కూడా శాసనసభకు వెళ్ళగలిగే ఉద్యమ నాయకులు పుట్టాల్సిన అవసరం ఉంది. శాసనసభ తలుపు తట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాజధానికి పరిష్కారం ఉండదు. రాజధానికి భూములు ఇస్తామని చెప్పి మేము చెప్పలేదండి. అసలు ఒక ప్రభుత్వం, ఏ రాజకీయ నాయకుడు కాదండి, ఒక ప్రభుత్వం ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ మా ఇళ్ళకు వచ్చి మీకు ఇట్లా 9 నగరాలు ఉంటాయి, 9 రకాలుగా మీకు అభివృద్ధి చేస్తామని చెప్పి మా ఇళ్ళకు వచ్చి మమ్మల్ని అడిగితే మేము భూములు ఇచ్చామండి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామండి. వాళ్ళు మా మీద కూడా కేసులు పెట్టారు. మా సోదరుడు అన్నట్టు మహిళని కూడా చూడకుండా నా మీద వాళ్ళు 24 కేసులు ఉండయండి. నెల్లూరులో పాదయాత్రలో కూడా 9 కేసులు పెట్టారు. వాళ్ళ ఇష్టం ఏది బయటకు వస్తే కేసు, ఆ గవర్నమెంట్ నిధులకు ఆటంకం కలిగించారు. వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొని ఇట్లేదు, మీరు మాస్కులు పెట్టుకోవట్లేదు, లేకుంటే రోడ్డు మీదకి వచ్చారు గుంపుగా. వీళ్ళు ఎప్పుడంటే ఊళ్ళల్లో ప్రతిసారి 144వ సెక్షన్ ఉంది. ఏలూరు జిల్లా ఫాతిమాపురం గ్రామంలో అంగన్వాడీ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అంగన్వాడీ తాళాలు పగలగొడితే పెట్రోల్ పోసుకుని అంగన్వాడీ ప్రోగ్రాం ప్రెసిడెంట్ నిప్పంటించుకుంటామని హెచ్చరించారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఫాతిమాపురంలో అంగన్వాడీ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కలెక్టర్ ఇవ్వచ్చు, లేకపోతే సీఎం ఇవ్వచ్చు. వాళ్ళు రమ్మనండి, ఇక్కడికి వాళ్ళు రమ్మని మాకు సరైన సమాధానం చెప్పాలి. ఇవ్వలేనా నా చేత కాదు, నేను చెయ్యలేను, నా చేత కాదు అని చెప్పమనండి, అంతవరకే. అంతగానే తాళాలు మేము లేకుండా తాళాలు బాగలగొట్టడానికి వీలు లేదు. మా సెంటర్ తాళాలు తీరండి. తాళాలు బాగలగొట్టారా ఇవ్వండి. నా సెంటర్ తాళం బాగలగొట్టారంటే పెట్రోల్ అగ్గి పెట్టారు. నేను సావడానికి సిద్ధంగా ఉన్నా. రాష్ట్రం మొత్తం నేను చచ్చిపోవడం వల్ల రాష్ట్రానికి ఏం నష్టం కలగదండి, లాభమే కలుగుతుంది. ఒక అంగన్వాడీ టీచర్ ఆవేదన ఇట్లా వ్యక్తపరుస్తుందంటే ఎంత నష్టపోతున్నాం మేము. రాజధాని అమరావతి విధ్వంసానికి సీఎం జగన్ పాల్పడి 4 ఏళ్లయిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీని జగన్ కామెడీ రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. జగన్ టీం అమరావతిని దోచేశారని ఆరోపించారు. రాజధాని రైతులకు కౌలు ఇవ్వలేదు గాని 3 రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడు అమరావతిని స్వాగతించి అధికారం రాగానే మాట మార్చారని తెలిపారు. అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఉన్న బ్రాండ్ను జగన్ పాడు చేశాడని విమర్శించారు. 3 రాజధానులంటే జోకులు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. అమరావతి లేదు ఇక్కడ, ఈ ప్రబుద్ధుడు చెప్పినట్టు 3 రాజధానులు లేవు, ఏదీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా?
33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని 4 సంవత్సరాల నుంచి వాడు ఉద్యమిస్తూ ఉన్నారు. 1700 పైగా కేసులు పెట్టారు. 5,000 మంది పైన రైతులు కానీ రైతు కూలీలు కానీ అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలు 1700 పైన కేసులు ఇవాళ ఎదుర్కొంటా ఉన్నారు. అందులో దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి బేడీలేసి రోడ్ల మీద తిప్పినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇలా పోనీ ఇష్టం లేనాడు ఇంగిత జ్ఞానం ఏమైనా ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే పరిపాలన ఎక్కడి నుంచి సాగిస్తా ఉన్నాడని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి కావాల్సిన చట్టాలు ఎవరు కట్టిన అసెంబ్లీ నుంచి సాగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసిన అసెంబ్లీ నుంచే చట్టాలు చేస్తూ ఉన్నారు. ఆ చట్టాల అమలు తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన సెక్రటేరియట్ నుంచి అందులో కూర్చొని క్యాబినెట్ మీటింగ్లు పెట్టి చట్టాలు అమలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే దుర్మార్గాలకి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తా ముందుకెళ్తున్నటువంటి జ్యుడిషియరీ తెలుగు గళానికి గుర్తింపు ఇచ్చేందుకే ప్రతిభా అవార్డులు ప్రదానం చేస్తున్నామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి విజయబాబు అన్నారు. తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్థ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు ప్రసార మాధ్యమాల్లో వ్యాఖ్యాతలు, ప్రయోక్తలు, న్యూస్ రీడర్లుగా తమ గళం ద్వారా సేవ అందిస్తున్న 15 మందికి తెలుగు గళ అవార్డులు అందజేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి విజయబాబు మాట్లాడుతూ తెలుగు గళానికి గుర్తింపు ఇచ్చేందుకే ప్రతిభా అవార్డులు ప్రదానం చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ ఢిల్లీరావు, ఏపీ మీడియా అకాడమీ అధ్యక్షుడు కొమ్మినేని శ్రీనివాసరావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పి రాజశేఖర్, ఏపీ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం అధ్యక్షులు వెంకట్ ప్రసంగించారు. ఈ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ అనేటువంటిది మనం అవార్డు అనేటువంటి ఇవ్వగలిగితే బాగుంటుందని కొంచెం చెప్పేసి. సో అంటే అసలు ఈ పురస్కారం, ఈ ఐడియా అనేటువంటిది విజయబాబు గారికి చాలాసార్లు రచనకి, దీనికి, దానికి అన్నిటికీ ఇస్తున్నాం కదా, గళానికి సంబంధించింది కూడా ఒకటి ఇస్తే బాగుంటుంది కదా అని కొంచెం చెప్పి ఐ థింక్ 30 days క్రితం అనేది నా దగ్గరికి ఓసారి రావడం, ఇలా చేద్దాం అనుకుంటున్నాము, అది ఎక్కడో విశాఖపట్నంలో చేయాలా, లేకపోతే తిరుపతిలో చేయాలా, లేకపోతే విజయవాడలో చేయాలనుకుంటున్నాము, మరి మీరు కొంచెం సహకరిస్తే విజయవాడలో చేద్దామని. పకీర్లకి పుకార్లకి నిబద్ధులు మీరు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులుగా ఉంటారా? శిక్షణకి, క్రమశిక్షణకి, విలువల పరిరక్షణకి, మీ తల్లిదండ్రులకి, మీ విద్యాలయాలకి ప్రతీకలుగా ఉంటారో ఆలోచించుకోండి, మీ ఇష్టం. ఈనాటి కార్యక్రమంలో నా బాధ్యత ఏంటంటే, ఎందుకు అసలు ఈ కార్యక్రమాన్ని పెట్టాం? ఇందాక వారు అన్నారు, కొమ్మినేని వారు తరపున I bring my wishes and I convey my wishes. I sincerely thank Sri P. Vijay Babu Garu in recognizing our university and also in selecting our Dean for this award, Dr. Professor Anita Garu, Dean for the School of Performing and Fine Arts and also the Director of Admissions. And డాక్టర్ శృతకీర్తి ఈజ్ ఆల్సో ది హెచ్ఓడి ఫర్ ద డిపార్ట్మెంట్. పనిచేసిన వాళ్ళు చాలామంది ఉంటాం, నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నాతో కలిసి పని చేయకపోయినా నేను ఆయా సందర్భాల్లో వారితో కూర్చుని డిబేట్లో పాల్గొనడము, అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఈ అవార్డు గ్రహీతలైన మీ అందరికీ అభినందనలు. ఇక్కడ విజయబాబు గారి ప్రతిభ ఎక్కడుందంటే తెలుగు గళ ప్రతిభ అని పెట్టారు. నాకు ఆశ్చర్యం, దీని భలే హెడ్డింగ్లు వస్తాయి, టైటిల్స్ వస్తాయని. తర్వాత ఇందాక పిల్లలు అరుస్తుంటే నాకు గుర్తుకొచ్చింది మా కార్యాలని అందిస్తున్న విజయబాబు గారు తెలుగు భాషా సంఘం, అధికార భాషా సంఘం తరఫున, అట్లానే దీన్ని సమన్వయం చేసి ఇది ఇక్కడ జరిగేలాగా సమకూర్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు ఢిల్లీరావు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా ఒకసారి నమస్కారం తెలుపుతూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని, యూనిక్ కార్యక్రమాన్ని విజయబాబు గారు ఈ రూపకల్పన చేసి ఇట్లా గళం వినిపించే
మన జర్నలిస్టులందరికీ. ఏపీలో ఎన్నికల తేదీలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్ణీత షెడ్యూల్ కంటే 2 నెలలు ముందుగానే వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం తెలిపారు. శుక్రవారం నాడు కేబినెట్ సమావేశంలో ఎజెండా ముగిసిన తర్వాత అధికారులు వెళ్లిపోయాక రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 2024 ఫిబ్రవరి మాసంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అన్ని కార్యక్రమాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే పూర్తయ్యేలా చూడాలని ఆయన మంత్రులకు సూచించారు. మార్చి, ఏప్రిల్ మాసంలో విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందన్నారు. ఈ దఫా ఎన్నికల షెడ్యూల్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్ మంత్రులకు తెలిపారు. నిర్ణీత సమయానికంటే 15 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్ మంత్రులకు వివరించారు. రాష్ట్ర టీడీపీ వాణిజ్య విభాగం నాయకులు గూడవల్లి నరసింహారావు ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ ఎనికేపాడులో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నాయకులు గూడవల్లి నరసింహారావు ఇంటిపై అర్ధరాత్రి దాడికి దుండగులు దాడి చేయడంతో స్థానికంగా సంచలనం రేగింది. ఎనికేపాడులోని తన సొంత స్థలంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుకు నరసయ్య తన స్థలం ఇచ్చి సహకరించారు. నిన్న సాయంత్రం అదే ప్రాంగణంలో గన్నవరం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. విస్తృత స్థాయి సమావేశంలో విజయవంతం కావడంతో ఓర్వలేక గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో అల్లరి ముక్కలు బండ్ల రాళ్లతో, ఇనుప రాడ్లతో స్వైర విహారం చేయడంతో అద్దాలు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జనవరి నుంచి రాష్ట్రంలో ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడతామని గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో వరుసగా 3 రోజులు జరిగిన పొలిటికల్ అఫైర్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాల్లో పలు అంశాలను గిడుగు రుద్రరాజు మీడియాకు వివరించారు. డిసెంబర్ 28వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడలో డిసెంబర్ 29వ తేదీ ఏఐసీసీ సెంటనరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పటి కాకినాడ సమావేశంలోనే దళితులకు ఆలయ ప్రవేశం కల్పించామని గాంధీజీ తీర్మానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సేవాదళ్ విభాగం కూడా ప్రారంభమయ్యి 100 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై, ప్రతి వాహనంపై కాంగ్రెస్ జెండాలు ఎగరాలని కార్యకర్తలకు, అభిమానులకు ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. సమావేశాన్ని రాహుల్ గాంధీ గారిని పిలిచి అమరావతికి సంబంధించి పోలవరానికి సంబంధించి శ్రీమతి ప్రియాంక గాంధీ గారితో, రాయలసీమ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖార్గే గారితో ఈ 3 అయితే ఫైనల్ చేసాం. మిగిలిన 3 ప్లేస్లు కూడా యాజెండా వ్యాన్ ఫైనల్ అయిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేసి, టీమ్స్ని ఏర్పాటు చేసి పార్టీ డే టు డే ఈవెంట్స్ని, వాటిని ఎలక్షనీరింగ్ కోసం, ప్రిపేర్డ్నెస్ కోసం తయారు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉంది. తర్వాత ఈ ఓబీసీ డిక్లరేషన్ సంబంధించి సిడబ్ల్యూసీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మేము ఒక 4-5 పెద్ద సమావేశాలు పెట్టాము. గతంలో గుంటూరులో పెట్టాం, కదిరిలో ఒకటి పెట్టాం, విజయనగరంలో ఒకటి పెట్టాం, మిగిలినటువంటి ప్రదేశాల్లో కూడా వాటిని పెట్టి అవన్నీ కూడా చేసేటువంటి ఆలోచనలో ఉంది. ప్రధానంగా ఫార్మర్స్కి సంబంధించి, యూత్కి సంబంధించి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్కి సంబంధించినటువంటి డిక్లరేషన్స్ ఏ విధంగా అయితే తెలంగాణలో చేసిందో కాంగ్రెస్ పార్టీ, ఆ విధంగా డిక్లరేషన్స్ కూడా తయారు చేయడం మొదలు పెడతాము. సో సోషల్ మీడియా క్యాంపెయిన్ ఆల్రెడీ నిన్న చెప్పాను మీకు. నేను సోషల్ మీడియా క్యాంపెయిన్ ఒకటి పెద్ద ఎత్తున చేయాలని, దానికి సంబంధించి కనెక్ట్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకుని మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు అందజేస్తామని ఏపీ సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భాషా తెలిపారు.
రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ఫ్లాట్లు కేటాయింపు కార్యక్రమం విజయవాడ CRDA కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా లాటరీ పద్ధతిలో ఫ్లాట్లను కేటాయించారు అధికారులు. అనంతరం అడిషనల్ కమిషనర్ భాషా మాట్లాడుతూ అనుకూలంగా లేని చోట ఫ్లాట్లు పడ్డాయని వాటిని గుర్తించి 679 నోటీసులు ఇవ్వగా 44 మంది వచ్చారని తెలిపారు. 16 గ్రామాలకు చెందిన వీరికి మొదటి విడతగా ప్రత్యామ్నాయ ఫ్లాట్లను అందజేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో CRDA అధికారులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వద్దన్నా కూడా బలంతాన ఉన్నది ఇచ్చేస్తున్నారు అంతే. మనకు కావాల్సింది కానీ మన అంగీకారంతో కానీ ఏమీ సంబంధం లేదు. వాళ్ళ దగ్గర ఏ ప్లాట్ మిగిలితే రోడ్డు సోల ప్లాట్లు 2, 3 ఉన్నాయి, అవి ఇచ్చేస్తున్నారు. దానికి రోడ్ డేట్ ఉందో కూడా తెలియలేదు. అది కూడా ఎలాగా ఒక ఫ్లాట్లో ఒక భాగం ఇచ్చారు, అది ఏ భాగమో కూడా తెలియదు. మేము క్యాన్సిల్ చేసేయండి మాకు వద్దంటే అలా కుదరదండి, మీరు అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది అప్లికేషన్ పెట్టినా అవుద్దో లేదో తెలియదు. మేము ఇప్పుడు వద్దన్నాం కదండి, ఇప్పుడే కదా క్యాన్సిల్ చేయండి అంటే చేయరంట. ఇప్పుడు మాకు ఫ్లాట్ క్లారిటీ ఇవ్వలేదండి. 2 ఫ్లాట్ల మధ్యన చూపించారు, దాని మీద మా ఫ్లాట్ నెంబర్ కూడా లేదండి. చూపించటం ఒక ఫ్లాట్ చూపించారు, మీకు ఇదేమో ఇదే లాట్ అయిందండి, మీ ఫ్లాట్ డివిజన్లో ఇది ఉందండి అని చెప్పారండి. సో దాని మీద ఇద్దరి మధ్యన ఫ్లాట్లో ఉంది. అసలు ఆ ఫ్లాట్ మీద మా పేరు, మా నెంబర్ లేదు, D2 అనే నెంబర్ లేదు. సో మేము ఎలా తీసుకుంటామండి? ఫైనల్ అంటున్నారు. ఫైనల్ అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు వాళ్ళ ఇష్టమా మా ఇష్టమా? ఇప్పుడు రూపాయి కూడా పెట్టుకొని కొనుక్కున్న ఫ్లాట్లు కదా, మా కష్టం మాకుంటే మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపే బాధ్యత దళితులు తీసుకుంటారని కృష్ణా జిల్లా SC అధ్యక్షులు మాచివరపు ఆదినారాయణ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న అరాచకాలను, ధామనకాండను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ కార్యాలయం నందు జిల్లా SC అధ్యక్షులు మాచివరపు ఆదినారాయణ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు మేనమామ అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో దళితులపై జరుగుతున్న దామనకాండను చూడలేకపోతున్నాడా అని, అలాగే పేరుకే పదవులు తప్ప ఎటువంటి అధికారాలు లేని వారిగా వైసీపీ ప్రభుత్వంలో దళిత మంత్రులు ఉన్నారని, వారు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపకుండా వారి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఉండటం సిగ్గుచేటని అన్నారు. ఇవాళ డోర్ డెలివరీ ఎమ్మెల్సీ ఆనందబాబు సుబ్రహ్మణ్యం కుర్రో డ్రైవర్ని చంపేసి ఇంటికి డెలివరీ చేస్తే ఇంతవరకు ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాల. అట్రాసిటీ కేసులో రాజమండ్రి జైలుకి వెళ్ళిన ఎమ్మెల్సీ ఆనందబాబుని బహిరంగంగా సస్పెండ్ చేయకపోగా మంచి ర్యాలీలు పెట్టి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. ఇవాళ ఆ సమస్యని మేము ఎలా చూడాలనేది ఓ దళిత సంఘ నాయకులుగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే సుబ్రహ్మణ్యాన్ని డెలివరీ చేసిన ఆనందబాబుని పక్కన పెట్టుకుంటే అతనికి మనం మేనమామ ఎలా అవుతాడని చెప్పి నేను క్వశ్చన్. దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే 24లో అధికారం తీసుకొచ్చే బాధ్యత దళితులదే, అధికారం తెలుగుదేశం పార్టీదే అని. ప్రకృతి వైపరీత్యాల నుంచి కానీ మిగతా వాటి నుంచి కానీ కాపాడుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం కోసం సప్లాన్ నిధులను ఉపయోగించడం జరిగింది. ఈ సప్లాన్ నిధులను దారి మళ్లించాం. ఒక రోడ్డు లేదు నీ హయాంలో, ఒక డ్రైనేజీ లేదు, ఒక ఇల్లు కట్టలేదు. ఏదో ఎక్కడ కడుతున్నాను చెట్టు భూమి అంటున్నావు, అవి ఏమో గోతుల్లో ఇచ్చావు. ఎలా? దళితుల మీద నీకింత పగెందుకు? మీకు వేయడం జరిగింది. ఈ రోజున అందరికీ తెలిసిపోయింది నువ్వు చేసే మోసం ఏంటి, నువ్వు ఏ విధంగా దళితుల్ని కావాలని నీ కాళ్ళ కింద పెట్టుకుంటా చూస్తున్నావని మరి మా దళిత సోదరులందరికీ కూడా అర్థమైంది. ఈరోజు 100కి 70-80% తెలుగుదేశానికి అందరూ వేస్తారు. ఎందుకంటే నువ్వు చేసే అరాచకాలు, మరి మా పథకాలు తీసేటివి మా అదేమంటే అందరితో పాటు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి అని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వ పార్టీ తరఫు నుంచి మాకు ఆదేశాలు వచ్చి దానికి అనుగుణంగా మొన్న నిన్న ఈరోజు అయితే దళితులు మరి ఈ రోజున ఆదినారాయణ గారి మా జిల్లా అధ్యక్షుడు కొండ ప్రాంతాలను అభివృద్ధి పరచడంలో స్థానిక ప్రజాప్రతినిధులు అలసత్వం వహించారని MS బేగ్ ఆరోపించారు.
పశ్చిమ నియోజకవర్గంలో 48వ డివిజన్ పరిధిలోని చిట్టినగర్ సొరంగం వద్ద నూకాంబిక గుడి, సాధుజాన్ వీధి, కొండ ప్రాంతాల్లో స్థానిక టీడీపీ జనసేన నాయకులు కలిసి ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ జగన్ పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడటంతో పాటుగా పేద మధ్యతరగతి ప్రజలపైన పన్నుల భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే కొండ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి వారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే అర్హులైన వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో 48వ డివిజన్ అధ్యక్షులు భోగవల్లి నాగబాబు గారు, అలాగే ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జి మన తమ్మిన శేఖర్ గారు, మాధవ్ గారు, వాళ్ళందరి సమక్షంలో కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా ఈ సొరంగంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతం, కొండ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో కూడా మీరందరూ చూశారు, మీరందరూ మీడియాలో కూడా విన్నారు. కొండ చెరువులు పడి చాలామంది ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అలాగే ఇక్కడ ఎక్కువగా పైన వాటర్ వల్ల డ్యామేజ్ అవ్వడం వల్ల చాలా వరకు నీళ్లు వచ్చేసి ఇక్కడ ఇళ్లల్లో ఇక డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక ఇళ్లల్లో కూడా అలాగే స్ట్రీట్స్లో కూడా నీళ్లు రావడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు వేసిన పైప్ లైన్లు కానీ డ్రైనేజ్ కానీ వ్యవస్థ అప్పుడే అభివృద్ధి జరిగింది. ఇంతవరకు కూడా ఈ 4.5 సంవత్సరాలు ఏం అభివృద్ధి జరగలేదు అని చెప్పి ప్రజలు కూడా ఇలా ఈరోజు మమ్మల్ని అందరిని కూడా అడుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చెప్పారు. డివిజన్ టీమ్ టీడీపీ పశ్చిమ నియోజకవర్గం భోగవల్లి నాగబాబు డివిజన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాం. కేసినేని నాని గారి ఆదేశాల మేరకు మా యువ నాయకుడు ఎంఎస్ బేగ్ గారితో కొండ పర్యటన చేస్తున్నాం. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రోడ్లు కింద ఉన్నాయే మరామతులు చేసి కాంట్రాక్టులను బాగుపడుతున్నారు, కానీ కొండ మీద ఉన్న ప్రాంతాలను ఎవరూ పట్టించుకోవట్లేదు. శ్రీ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ రెండో రోజు 3వ మ్యాచ్లో పోలీస్ టీం విజయం సాధించింది. యనమలకుదురులోని కేకే గ్లోబల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. టోర్నమెంట్ రెండో రోజు 3వ మ్యాచ్లో పోలీసు, లోకల్ ఛానల్స్ జట్లు తలపడ్డాయి. పోలీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పోలీస్ జట్టులో 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. పోలీస్ జట్టు క్రీడాకారుడు సూర్య 24 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 41 పరుగులు చేశారు. ఏసీపీ రవికిరణ్ 26 బంతుల్లో 27 పరుగులు చేశారు. లోకల్ ఛానల్స్ టీంలో కాంతారావు, రాంబాబు చెరో వికెట్ తీయగా శ్యాంప్రసాద్ 1 వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన లోకల్ ఛానల్స్ జట్టు 12.2 ఓవర్లలో 63 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లోకల్ ఛానల్ జట్టులో శ్రీకాంత్ 34 పరుగులు చేశాడు. పోలీస్ టీంలో ఎస్ కృష్ణ, ఇమ్రాన్ చెరో వికెట్ తీయగా శ్రీను గరిక, చంద్రశేఖరరావు తలో వికెట్ తీశారు. 3 రన్అట్ అయ్యారు. 41 పరుగులు చేసిన పోలీస్ టీం క్రీడాకారుడు సూర్యకు సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, జీ తెలుగు ఏపీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ పి వెంకట్రావు మొమెంటోను అందజేశారు. లోకల్ ఛానల్స్ జట్టు సభ్యులకు సర్టిఫికెట్స్ను అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాను నష్టంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, టీడీపీ హయాంలో వచ్చిన తుఫాను నేపథ్యంలో కేంద్రం నుంచి ఎంత సహాయాన్ని తీసుకువచ్చారో డిబేట్ ద్వారా చర్చించేందుకు సిద్ధమని సవాల్. 30వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా పరిపాలనలో పారదర్శకత పెరిగిందని వెల్లడి. 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ చేసిన 3 రాజధానుల ప్రకటనను బ్లాక్ డేగా గుర్తించాలన్న బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు బాలకోటయ్య, సీఎం జగన్ తుగ్లక్ ఆలోచన చేశారని విమర్శ. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్ల వద్ద ఉద్రిక్తత, బలవంతంగా సెంటర్ను తరలించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, అంగన్వాడీ సెంటర్లను తరలిస్తే ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరిస్తున్న అంగన్వాడీలు. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.